అన్నం కావాలని అడిగినటువంటి వాళ్ళకి నీ భవిష్యత్తుకి బ్రహ్మరథం పట్టేలా చేస్తాను అని చెప్పేసి ఒక పేపర్ రాసి చేతికి ఇచ్చినట్టుంది ఇది వ్యవహారం. అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు బీసీలకి సంబంధించి అంటే లైక్ ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ఉంది కదా, అట్లా ఒక చట్టం వేస్తారు వీళ్ళు, రక్షణ చట్టం. ఇందులో దీని ద్వారా ఏం ఉరుగుతుంది? బీసీ కులం పేరుతో తిడితే కేసు అంటే వీళ్ళు ఇంకొక వర్గానికి శత్రువులు అవడం తప్ప ఏమన్నా ఒరిగేది ఉందా? అవతల వాళ్ళని మీద కేసులు పెట్టడానికి ఇది ఒకటి. దీనివల్ల బీసీకి ఒరిగేది ఏంటి? ఇప్పుడు బీసీలకి విద్యలో వాళ్ళు ఫాస్ట్ గా ఉన్నారు ఇప్పుడు, కానీ ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోతే నష్టపోయేది ఎవరు? బీసీ. ఎందుకంటే ఓసీలు ఎలాగోలా అవసరమైతే ఆస్తులమైనా పంపిస్తారు, వాళ్ళకి 99% పంపిస్తారు. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ పుణ్యం అని అవకాశం ఉంది. బీసీలకి ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతే ఎట్లా చదువుతారు వాళ్ళు? బేసిక్ గా ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోవడం వల్ల హైయెస్ట్ సఫర్ అయ్యేది బీసీలు. ఇప్పుడు వాళ్ళకి అది అరేంజ్ చేయాలా? చాలా మంది ఆగిపోయినాయి సార్, చాలా మంది ఆగిపోయినాయి, చాలా మంది చదువులు కూడా ఆపేశారు. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది ఆరోగ్యశ్రీ లేదు, కేవలం కొన్ని ఆసుపత్రులు, అది కూడా తెలుగుదేశం అనుకూలురైన వాళ్ళ ఆసుపత్రుల్లో మాత్రమే చేస్తున్నారు. లేదు అంటే గనక అదేది ఎన్ఓసి తీసుకొచ్చుకుని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి చేయాలి.